నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. సో మరి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, అది బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, సో మనకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఏఐ ఫండమెంటల్స్ ఈ పేపర్ ఇచ్చారు కదా. సో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. సో అయితే నేను గతంలో ఆల్రెడీ ఏవైనా రెండు యూనిట్లు చదివితే చాలు మీకు 50+ మార్క్స్ వస్తాయని చెప్పా. అది ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని నేను అట్లా చెప్పాను అంటే మీకు చూపిస్తా. ఇక్కడ ఇదిగో చూడండి ఇక్కడ. సో ఈ మోడల్ నేను ఏదైతే దీప్తి పబ్లికేషన్ ఉంది కదా, ఆ బుక్లో ఏంటంటే ఇలా ఇచ్చాడనమాట. వాడు ఎగ్జామ్ పేపర్ మోడల్ ఇట్లా ఇచ్చాడనమాట. ఇప్పుడు ఈ రకంగా చూసినట్లయితే చూడండి, ఈ మోడల్ ప్రకారం చూసినట్లయితే షార్ట్ ఆన్సర్స్ ఎన్ని ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఆ 10లో మనం ఎన్ని రాయాలి? 5 రాయాలి. సో ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఈ 5లో 10 ఇచ్చాడు. 10 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ రాయాలి. ఓకేనా? ఒక్కో క్వశ్చన్ 4 మార్క్స్ కదా ఆన్సర్. 5 × 4 20 మార్క్స్ వస్తాయి షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏమన్నాడు? లాంగ్ ఆన్సర్ సెక్షన్ వీలు ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 10 ఇచ్చాడు. ఈ మిగిలినటువంటి క్వశ్చన్లు బ్యాక్ సైడ్ పేజీలో ఉన్నాయి మిత్రులారా. అంటే నేను ఒక పేజీ వరకే తీశాను. ఈ మిగిలిన 19th క్వశ్చన్ 20th క్వశ్చన్ కూడా ఉన్నాయి. అంటే 10 క్వశ్చన్లు లాంగ్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. ఏమన్నాడు? ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అన్నాడు. 5 × 10 మార్క్స్ కాబట్టి ఇప్పుడు ఎంత? 50. ఈ ఒక 50 ఒక 70, టోటల్ 70 మార్క్స్కి. సో నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం ఏదైనా 2 యూనిట్లు చదివితే 50+ మార్క్స్ వస్తాయని చెప్పాను కదా. అది ఈ పేపర్ ఈ మోడల్లో ఇచ్చినట్లయితే నేను చెప్పినటువంటి అది అప్లికేబుల్ అయింది. ఈ దీప్తి పబ్లికేషన్ అనేవాడు చాలా పేరు పొందినటువంటి పబ్లికేషను. ఓకేనా? ఇది ఒక పెద్ద సంస్థ. వీళ్ళు ఇట్లా ఇచ్చారు యాజ్ ఏ స్టూడెంట్స్గా, మనం మనం దీన్ని ఇలా అర్థం చేసుకున్నాం. ఓకే, ఇట్లా ఇచ్చినట్లయితే నేను చెప్పింది కరెక్టే, ఇదే మోడల్ పేపర్లో ఇస్తే. ఇప్పుడు కానీ మనకి ఏఎన్యూ నుంచి ఒక అఫీషియల్గా ఇట్లా రిలీజ్ అయిందనమాట మోడల్ పేపరు. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకునే క్రమంలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇంకోటి ఏంటంటే, యూనివర్సిటీ టు యూనివర్సిటీ కొంత చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకునే ఇది కూడా ఉంటుందన్నమాట. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మాత్రం మోడల్ పేపర్ ఇట్లా ఉంది. సో మరి మిగతా యూనివర్సిటీస్ అన్నిటి కూడా ఇట్లానే ఉంటుంది అని 100% మనం చెప్పలేం. ఒకసారి ఆ మోడల్ పేపర్ కూడా మనం తీసుకుంటే దెన్ మనం రెండింటిని కంపేర్ చేసుకుని ఓకే ఇలానే ఉందని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మోడల్ పేపర్ ఎట్లా ఉందని చూసినట్లయితే, మొత్తం ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చాడు? 8 క్వశ్చన్లు ఇచ్చాడు. చూడండి, 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ 8 క్వశ్చన్లో మనం ఎన్ని రాయాలి? ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అన్నాడు. సో ఈ 8 మార్కులు ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి అడుగుతాడు? వాడిష్టం. వాడు ఎక్కడి నుంచైనా అడగొచ్చు. వాడు ఎక్కడి నుంచైనా కూడా రాయొచ్చు. ఈ 8లో మనం 5 రాయాలి. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇంటర్నల్ చాయిస్ ఇచ్చాడు మిత్రులారా. ఇక్కడ ఏం ఇచ్చాడంటే, ఇంటర్నల్ చాయిస్ ఇచ్చేసరికి మనం అనుకున్నటువంటి అనాలిసిస్ ఏంటంటే 2 చాప్టర్స్ మనం తరువుగా ఉంటే మనకి 50 మార్క్స్ వస్తాయని చెప్పాను కదా. అది ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు, ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ ఇచ్చాడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9th క్వశ్చన్ చూసినట్లయితే అందులో ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఇస్తాడు, అదే యూనిట్లో నుంచి ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఆ రెండిట్లో నువ్వు ఒకటే రాయాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఏదైనా పిక్ చేసుకొని రాసావు ఫస్ట్ యూనిట్ నుంచి. సో ఇక్కడ నీకు 10 మార్క్స్ వచ్చినాయి. రెండో యూనిట్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అక్కడి నుంచి కూడా ఒక క్వశ్చన్ తీసుకొని నువ్వు రాయగలిగావు. ఓకేనా? ఫస్ట్ 2 యూనిట్లే చదివావు. ఫస్ట్ 2 యూనిట్లు చదివితే నీకు ఎక్కడి నుంచో 10, ఇక్కడి నుంచో 10 వచ్చినాయి. ఇప్పుడు నువ్వు యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 చదవలేదు కాబట్టి నువ్వు ఏ క్వశ్చన్ రాయలేవు. అక్కడ ఏంది, మనకి 3 యూనిట్ల మీద 0 వస్తాయి. అంటే నీకు ఓవరాల్గా వచ్చేదంతా నువ్వు ఇక్కడ ఎన్ని రాస్తే అన్ని ప్లస్ నువ్వు 20 మార్కులు మాత్రమే స్కోర్ చేయగలవు. మొత్తం 50లో కేవలం 20 మాత్రమే స్కోర్ చేయగలవు అకార్డింగ్ టు దిస్ ఎగ్జామ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్యాటర్న్ ప్రకారం. ఓకేనా? సో ఇంకో విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ క్లారిటీ లేదు. ఓకేనా? యూనివర్సిటీ టు యూనివర్సిటీ కొంచెం చేంజ్ అవుతూ ఉంది. ఒక్కొక్క బుక్ ఇప్పుడు పబ్లికేషన్స్ చాలా ఉన్నాయి. దీప్తి పబ్లికేషన్ అని, విజయం అని, ఇంకోటని రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ మనకంటే చాలా పెద్ద మేధావులు, పెద్ద సంస్థలు, ఇంకా కొన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు బుక్స్ పబ్లికేషన్ చేస్తున్న వాళ్ళు. ఓకేనా?
కాబట్టి వీళ్ళే ఇంత కన్ఫ్యూజన్గా మనకి క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవడంలో పెద్ద తప్పేం లేదు. ఓకేనా? మనం ఏదో నేనే పెద్ద యూట్యూబర్ కూడా కాదు. మనం తిప్పి కొడితే 3500 మంది సబ్స్క్రైబర్ కూడా ఉండరు. ఓకేనా? కాబట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీని ప్రకారం ఏంటంటే 5 యూనిట్లు ఖచ్చితంగా మనం చదవాలి. ఓకే, ఈ 5 యూనిట్లు తప్పనిసరిగా మీరు చదవాలి దీని ప్రకారం అయితే. అప్పుడు మీకు ఫుల్ మీరు స్కోర్ చేయగలరు. అంటే ఇచ్చిన 10 క్వశ్చన్లలో మీరు 5 క్వశ్చన్లు ఖచ్చితంగా రాయగలగాలి అంటే 5 యూనిట్లు చదవాలి. ఎందుకంటే ఇంటర్నల్ చాయిస్ ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ 6 అని పెట్టాడు కదా, ఈ 6 అని పెట్టడం వల్ల మనకి ఎట్లుంది. అట్లా కాకుండా మొత్తం 10 క్వశ్చన్లు ఇచ్చేసి మీకు వచ్చిన 10 క్వశ్చన్లో మీకు వచ్చినటువంటి 5 క్వశ్చన్లు ఏమైనా రాయండి అని అన్నారనుకోండి, అప్పుడు ఏమైంది, అప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అది వర్తిస్తుంది అనమాట. ఓకేనా మిత్రులారా? ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, నేను చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉన్నా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మీరు దాన్ని మనం సరిదిద్దుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. బూతులు తిట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఒక స్టూడెంట్ ఇందాక చూశాను అనమాట, ఈ వీడియో కూడా చూస్తాడు ఆ అబ్బాయి. అంటే కొంచెం బ్యాడ్గా కామెంట్లు పెట్టడం ఇట్లా, ఇది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే బూతులు మనం అందరం మాట్లాడగలం. నాకు బూతులు ఏమి రావు, నేను చాలా మంచివాడిని నేను చెప్పలేను, అందరూ బూతులు మాట్లాడగలం. కాకపోతే ఏంటంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని మనం చక్కగా సరిదిద్దుకొని మంచి అవగాహనతో ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి బూతులు తిట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఓకేనా? సో అతను చెప్పాడు, తర్వాత అతను పెట్టమని చెప్పాను, అతను పెట్టలేదు. నేను మళ్ళీ రీసెర్చ్ చేసుకుని పర్సనల్గా మళ్ళీ ఈ పేపర్ ప్యాటర్న్ చూస్తే అఫీషియల్గా రిలీజ్ అయింది ఇది. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనం వీడియో తీసాం. రేపు పొద్దున ఎవడో కేఎల్ యూనివర్సిటీ వాడు చూస్తాడు, వాడి కింద కామెంట్ పెడతారు, ఏమని పెడతారు, మాకు కూడా ఇట్లానే ఉంటుందని. మనం ఎట్లా చెప్పగలుగుతాం వాడికి కూడా ఇట్లానే ఉంటుందని? మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాడికి ఒకలాగా ఉంటుంది. మిత్రులారా, మీరు గమనించండి. ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పేపర్ ఇట్లా ఉంది, మోడల్ పేపర్ ఈ విధంగా ఉంది కదా. కేఎల్ యూనివర్సిటీ నుంచి ఒకటి ఈ వీడియో చూస్తాడు, ఇప్పుడు నేను చేసిన వీడియో. వాడికి ఇంకో రాగా ఉంటుంది. వాడేం చేస్తాడు, అది చూసి నవ్వుతూ ఉంటాడు. ఓకేనా? నవ్వుకుంటూ ఉంటాడు, ప్యాటర్న్ ఇట్ట కాదు ఉండేది, అట్ట కాదు ఏదో అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే మనం ఇదేంటంటే పబ్లికేషన్ టు పబ్లికేషన్ మారిపోతూ ఉంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ చూసి చెప్పానంటే, అది పోయినట్టుంది, ఒక నిమిషం మిత్రులారా, అది పోయిందిలేండి. సారీ, ఇక్కడ ఉందా, పైకి వచ్చింది అది. నేను ఇది దీప్తి పబ్లికేషన్లో చూసి చెప్పానమాట. సో దీని ప్రకారంగా నేను రీసెర్చ్ చేసి అలా మామూలు గమనిస్తే నాకు అది అర్థమైంది. ఆ పాయింట్ ఏది 50 మార్క్స్ ప్లస్ రావాలంటే 2 యూనిట్స్ చదివితే సరిపోతుంది దీని ప్రకారం చూసుకున్నట్లయితే. ఓకే, అట్లా కాకుండా ఇదైతే ఏంటంటే ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా మీరు 5కి 5 యూనిట్లు కంపల్సరీ చదవాలి. అప్పుడు మాత్రం మీరు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు రాయగలిగితే మీకు 50 మార్కులకి 50 వస్తాయా, లేకపోతే ఇంకా మీరు రాసిన దాన్ని బట్టి తగ్గుతాయా ఏందనేది చూడాలి. మిత్రులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్ అవ్వాల్సినటువంటి పని ఏమీ లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే జాగ్రత్తగా కామెంట్ కింద పెట్టండి, నీట్గా రాసే ప్రయత్నం చేయండి. బూతులు తిట్టొద్దు. ఓకే, బూతులు తిట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు, తిట్టుకోవడమే ఉపయోగం ఏముంది. బూతులు తిట్టుకోవడం వల్ల దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఓకేనా? పేపర్ ప్యాటర్న్ అయితే ఏఎన్యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మరి ఒరిజినల్ సైన్స్ కూడా కొన్ని కనబడతా ఉన్నాయి. రేపు పొద్దున మళ్ళీ ఎట్లా కూడా వచ్చిద్దని మన నమ్మకం లేదు, వస్తుందిలేండి. ఇంకా అఫీషియల్గా రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇట్లానే వస్తుంది. సో అది మిత్రులారా నేను మీకు చెప్పదలుచుకుంది. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్.